హరి ఓం శ్రీ గురుభ్యో నమః. అతి భక్తి ఎవనియందు చిత్తము చేర్చి ఎవని నామము ఊహించి పొగడి కాయంబు విడుచుచు కామకర్మాది నిర్మూలనుండై యోగి ముక్తి నొందు అట్టి సర్వేశ్వరుండు అఖిల దేవోత్తముండు ఎవ్వేళ ప్రాణంబులు ఏను విడుతునందాక ఇదే మహాహర్షుడై వికసిత వదనారవిందుడై వచ్చనేడు. నాలుగు భుజములు కమలాభనయన యుగము నొప్ప కన్నుల ముందటనున్నవాడు మానవేశ్వర నా భాగ్య మహిమ చూడు ఏమి శశితినో పుణ్యమితని గూర్చే. త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రభాత నిరజబంధు ప్రభమైన చలముపైన్ రంజిల్ల నీలాలకం వ్రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యంబై విజృంభింప మా విజయుంజేరడు వన్నెలాడు మది నావేశించునల్లప్పుడు. హయరింఖా ముఖధూళి ధుసర పరిన్యస్తాలకోపేతమై రయజాతశ్రమతోయ బిందుయుతమై రంజిల్లు నెమ్మోముతో జయమున్ పార్థునగిచ్చు వెట్కనని నా శస్త్రాహతించలనొచ్చియు పోరించు మహానుభావు మదిలో చింతింతున శ్రాంతమున్. నరుమాటల్ విని నవ్వుతో ఉభయ సేనా మధ్యమశ్చోణిలో పరులీక్షింపరథంబు నిల్పి పరభూపాలావళింజూపుచున్ పరభూపాయములల్ల చూపులన శుంభత్కేళి వంచించు ఈ పరమేశుండు వెలుంగుచుండెడు పద్మాసనాసీనుడై తన వారి చంపజాలక వెనుకకు పోనిచ్చగించు విజయుని శంకన్ ఘనయోగ విద్య బాపిన ముని వంజుని పదభక్తి మునయున్నాకున్. పలుకులు నగవుల నడపుల నలుకల నవలోకనముల నాభీరవధూకుల కులముల మనముల తాలిమి కొలకులు వదిలించు ఘనుని కొలెచెదమదిలో. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. నారద మహర్షి ఈ దేహం యొక్క పుట్టుకల గురించి, తర్వాత వాసనల గురించి, మనసు గురించి, ఇంద్రియాల గురించి ఆయన క్లియర్గా చెప్పుకుంటూ వస్తూ ఇంకొక విశేషాన్ని కూడా ఆయన చెప్పాడు. ఏమిటంటే నానుభూతం క్వ చానేన దేహేనాదృష్టమశ్రుతం కదాచిదుపలభ్యేత యద్రూపం యదృగాత్మని అని మరొక విషయాన్ని కూడా తీసుకొచ్చి చెప్పాడు ఆయన. సపోజ్ ఉదాహరణకి ఓ ప్రాచీన బర్హి నీకు ఒక విశిష్టమైనటువంటి రూపం, చాలా అద్భుతమైనటువంటి రూపం, తర్వాత ఆ రూపంలో అనేక రకాలైనటువంటి చాలా గొప్పవైనటువంటి లక్షణాలు కల అనుభవం ఆ వ్యక్తికి ఈ దేహంతో కలిగి ఉండకపోవచ్చు. అంటే ఏమిటన్నమాట, ఈ దేహంతో ఉన్నాడనుకో ఒక మనిషి, ఆ మనిషికి విశిష్టమైనటువంటి రూపం లేకపోవచ్చు, విశిష్టమైనటువంటి లక్షణాలు లేకపోవచ్చు, ఈ దేహంతో కలిగి ఉండకపోవచ్చు. కానీ అతడు వానిని ఇదివరలో ఇంతకుముందు ఎక్కడైనా సరే, ఏ కాలంలోనైనా సరే, ఎక్కడైనా సరే చూచి కానీ విని కానీ కూడా విని ఉండకపోవచ్చు. కానీ అటువంటి ఆ విశిష్టమైనటువంటి ఆ గొప్పవైనటువంటి అవి ఒకప్పుడు మనస్సులో అటువంటి రూపాలు స్ఫురించవచ్చు అన్నాడు. అంటే ఏమిటనమాట, ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను ఉన్నప్పుడు నేను చాలా గొప్ప వ్యక్తిని చూసి ఉండకపోవచ్చు, మాట్లాడి ఉండకపోవచ్చు, తర్వాత ఆ లక్షణాలు కానీ కలిగి ఉండేటువంటి దేహంతో నేను లేను, అటువంటి వాటి గురించి నా ఆలోచనల్లో కూడా ఎప్పుడూ రాలేదు అనుకుందాం. అలా ఉండేటువంటి సందర్భంలో ఇప్పుడు మామూలుగా ఏం చెప్తూ ఉంటారంటే, కళలు అవి వస్తున్నప్పుడు నీ ఆలోచనలే కళల కింద వస్తాయి,
నీ నీ నువ్వు చూసినటువంటి దృశ్యాలే వస్తూ ఉంటాయి అని ఇలాగా కళలకి కొన్ని వ్యాఖ్యానాలు చేయబడ్డాయి. కానీ ఇప్పుడు నారద మహర్షి ఇంకొక విశేషం ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఎప్పుడూ విననటువంటి, నువ్వు ఎప్పుడూ చూడనటువంటి, నువ్వు ఎప్పుడూ ఆలోచించినటువంటి ఈ దేహంతో, అంటే ప్రజెంట్ దేహంతో నువ్వు ఎప్పుడూ చూడనటువంటివి, విననటువంటివి గొప్ప లక్షణాలు. అది చెడ లక్షణాలైనా కావచ్చు, ఎటువంటి విశిష్టమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి అటువంటి రూపం ఒక్కొక్కసారి మనసులో, తర్వాత స్వప్నాదుల్లో కూడా నీకు స్ఫురించవస్తూ వస్తాయి. ఒక్కొక్కసారి నీకు స్వప్నంలో కనిపిస్తుంది ఆ రూపం. ఆ రూపం గురించి నువ్వు ఎప్పుడూ ఆలోచించలేదు, ఎక్కడా చూడలేదు, ఎక్కడా వినలేదు, ఎప్పుడూ కూడా ఎంత లక్షణాలు ఉంటాయి అనేటువంటి విషయం కూడా నీకు ఈ దేహంతో, ప్రజెంట్ దేహంతో ఉన్నప్పుడు నీకు కానీ ఒక్కొక్కసారి అవి స్ఫురిస్తూ ఉంటాయి. అవి ఉపలభ్యేత ఆత్మని, మనస్సులో అంటే మన స్వప్నావస్థలో ఆ మనస్సులో ఉండేటువంటివి అవి ఇప్పుడు చూడనటువంటివి కూడా ఉపలభ్యత అనుభవానికి వస్తూ ఉంటాయ్యా అని చెప్పి ఇంకొక డైమెన్షన్ కూడా చెప్పాడు. అందుకని చూడండి, చాలామందికి కళలు వస్తూ ఉంటాయి. ఆ కళలు వస్తూ ఉండేటప్పటికి ఆ కళల్లో ఎప్పుడూ మనం చూడనివి, విననివి, ఏమీ తెలియనటువంటిది ఒక రూపం ఏదో కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది, దాని గురించి నువ్వు ఆలోచించలేదే, చదవలేదే, ఎప్పుడు ఎవరైనా పోనీ చెప్తే విన్నావా, వినలేదే, అది ఎప్పుడు కూడా నీకు అనుభవంలోకి రాలేదే. కానీ ఒక్కొక్కసారి నీకు ఆ స్వప్నాదులలో ఉపలభ్యత ఆ మనస్సులో నీకు కలుగుతూ ఉంటుంది. ఒక్కసారి సడన్గా ఎప్పుడో వెళుతూ ఉంటాం, సడన్గా ఎవరో ఒక మహానుభావుడు అక్కడ ప్రత్యక్షం అయ్యాడు అనుకోండి, లేకపోతే ఒక ఏదో బ్రహ్మరాక్షసు ప్రత్యక్షం అయిందనుకోండి, సడన్గా ఒక రకమైనటువంటి ప్రత్యక్షం అయింది అనుకోండి, అవి ఎప్పుడు నువ్వు ఆలోచించలేదు, చేయలేదు, కానీ అనుభవానికి సడన్గా వస్తూ ఉంటుంది. అంటే జాగ్రత్తావస్థలోనూ రావచ్చు, అప్పుడు నీ మనసులోకి రావచ్చు, లేకపోతే స్వప్నావస్థలోకి రావచ్చయ్యా. ఈ విధంగా ఉండేటువంటి విశేషం ఒకటి కలుగుతూ ఉంటుంది ప్రతి మానవుడికిను. ఇవన్నీ దేనివల్ల అంటే దైవ ప్రచోదితం. ఇది మాత్రం గ్రహించాలి. ఇది నీ యొక్క గొప్పతనం కాదు, నీ యొక్క మనసు యొక్క గొప్పతనం కాదు, నీ మనసులో ఉండేటువంటి వాసనల కన్నా అతీతమైనటువంటి విశేషాలు కూడా కనిపిస్తూ ఉంటాయ్యా అని చెప్తూ, నా అనుభూతం క్వ చా అనేన దేహేన అదృష్టం అదృష్టం ఎప్పుడూ చూడలేదు, అశ్రుతం ఎప్పుడూ వినలేదు, తరువాత నా అనుభూతం ఎప్పుడూ కూడా అనుభవించలేనటువంటి ఆ రూపం ఏదుందో అది కదాచిత్ ఒకప్పుడు ఆత్మ మనస్సులో ఉపలభ్యత అనుభవానికి కూడా వచ్చేయచ్చు. అలాగ ఎప్పుడూ ఊహించినటువంటిది, ఎప్పుడూ విననటువంటిది, ఎప్పుడూ అనుభవంలోకి రానటువంటిది ఏమిటంటే పరమాత్మ. కథలు వింటాం, మామూలుగా కథలు వింటాం, ఏవో చేస్తూ ఉంటాం. అది నీకు ఆ విశిష్టమైనటువంటి రూపం మాత్రం నీకు ఒక్కొక్కసారి అనుభవంలోకి వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇది ఈ విధంగా ఉంటుంది. నీ మనసే గొప్పది, నీ దేహమే గొప్పది, నీ ఆలోచనలే గొప్పవి అని మాత్రం అనుకోవడానికి వీలు లేదు అని చెప్పిన తరువాత ఇంకా ఏమిటి చెప్పాడు అంటే, తేనాస్యతాదృశం రాజన్ లింగినో దేహ సంభవం శ్రద్ధస్వాన్ అనుభూతోర్ధో న మనస్పృష్టుమర్హతి. దీన్ని బట్టి అంటే నీకు సడన్గా అనుభవంలోకి వచ్చింది అనేటువంటి విషయానికి నువ్వు ఏమి ఇంటర్ప్రిటేషన్ చేస్తావంటే, ఈ దేహంతో నీకు అనుభవంలోకి రాలేదు కదా, కానీ నీకు మనసులో సడన్గా స్ఫురించింది కదా, లేకపోతే సడన్గా నీకు స్వప్నంలో వచ్చింది కదా, అంటే దాని అర్థం ఏమిటన్నమాట, ఈ ఇప్పుడు ప్రజెంట్గా స్వప్నంలో వచ్చినటువంటిది లేకపోతే మనసులో స్ఫురించినటువంటిది అది దృశ్యం కానీ, మనిషి కానీ, వస్తువు కానీ, సుఖం కానీ, దుఃఖం కానీ, ఇవి అన్నీ కూడా నీకు ఏమిటి చెప్తూ ఉంటాయంటే పూర్వదేహం ఒకటి ఉందని, ఆ పూర్వదేహంలో అప్పుడు నువ్వు అటువంటి వ్యక్తులను చూసినట్టో, వినినట్టో, లేకపోతే ఆ సుఖాలను అనుభవించినట్టో, దుఃఖాలను అనుభవించినట్టో, ఆ దృశ్యాలను చూసినట్టో, చెందనట్టో, అవన్నీ కూడా ఆ నువ్వు ధరించినటువంటి పూర్వదేహంలో అవన్నీ కూడా సూక్ష్మ రూపంలో ఉండినటువంటి విషయాలే ఈ దేహంలో, ఈ మనసులో, ఈ స్వప్నంలో అవి నీకు స్ఫురిస్తూ ఉంటాయ్యా అన్నాడు. అనేటప్పుడు ఆ పూర్వదేహం ఎటువంటిదై ఉండొచ్చు, ఏమో ఏ దేహమైనా కావచ్చు, స్త్రీ దేహం కావచ్చు, పురుష దేహం కావచ్చు, ఏనుగు కావచ్చు, పులి కావచ్చు, ఏదైనా దేహం కావచ్చు. ఇది పర్టికులర్ దేహం అని మాత్రం చెప్పటం లేదు. మనసున్నటువంటి పూర్వదేహంలో
ఆ పూర్వదేహంలో ఉండేటువంటి మనసు, ఆ మనసే సూక్ష్మ శరీరం, ఆ సూక్ష్మ శరీరంలో ఉండేటువంటి వాసనలే ఈ దేహంతో ప్రస్తుత మనస్సుతో నువ్వు అనుభవించకపోయినా చూడకపోయినా అవన్నీ కూడా నీకు ఇప్పుడు స్ఫురిస్తూ ఉంటాయా అంటే, అలాగ నీకు ఇప్పుడు సడన్గా ఇవి స్ఫురిస్తూ ఉన్నాయి అంటే నువ్వు ఏం కన్క్లూడ్ చేయాలి అంటే, ఓహో పూర్వదేహంలో ఆ పూర్వదేహంలో ఉండేటువంటి ఆ వాసనలు యొక్క ఆ ప్రభావము ఈ ఈ దేహంలో ఈ మనసుని ప్రవోక్ చేసి ఆ దేహం నుంచి ఈ దేహంలోకి నేను మారాను అనేటువంటి విషయాన్ని నువ్వు స్వీకరించాలి. అది నువ్వు నమ్మాలయ్యా. ఎందుకంటే ఇదివరలో అనుభవానికి రాని విషయం ఉందే, ఇదివరలో నీకు ఎప్పుడు ఆ విషయం నీకు ఎప్పుడు అనుభవంలోకి రాలేదు, కానీ మనస్సులో చూచాయిగా అది వచ్చేసింది అంటే ఏమిటనమాట, అది పూర్వం ఉన్నట్టే కదా, అది పూర్వం ఉంది కాబట్టే వస్తుంది. ఉదాహరణకి మామిడి పండు తిన్నావు, ఎప్పుడో 10 ఏళ్ల క్రితం మామిడి పండు తిన్నావు, ఆ రుచి నీకు ఉంది. అది ఇప్పుడు ప్రజెంట్గా నీకు అసలు ఆ స్ఫురణే లేదు, అసలు నువ్వు ఆ మామిడి పండే చూడలేదు, నీకు ఏమీ లేదు, అసలు దాని ఆలోచనే లేదు. ఇప్పుడు సడన్గా నీకు అలా ఉండేటప్పటికి సడన్గా నీకు ఒక ఆలోచన వచ్చేసేసి, అబ్బా మామిడి పండు అప్పుడు ఎంత తీయగా ఉందో అంటావు. అంటే ఏమిటనమాట, పూర్వం నీకు ఆ అనుభవం ఉంది కాబట్టి ఓ 10 ఏళ్ళైనా 20 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఆ అనుభవం నీ మనసులోకి సడన్గా స్ఫురిస్తోంది కదా. నువ్వు ఏం చూడకపోయినా, మామిడి పళ్ళు చూడకపోయినా, ఏం చూడకపోయినా ఒక్కోసారికి ఖాళీగా కూర్చున్నప్పుడు అనేక రకాలైనటువంటి స్ఫురణలు మనకి ఈ దేహంతో ఇప్పుడు కలుగుతున్నాయి. అంటే ఏమిటనమాట, అవి ఒకప్పుడు ఉన్నట్టేగా లెక్క. కాబట్టి ఒకప్పుడు ఉన్నటువంటివే ఈ దేహంలో కలుగుతాయి. ఇప్పుడు బాగానే ఉంది, ఏవో విశిష్టమైనటువంటి లక్షణాలు, విశిష్టమైనటువంటి దృశ్యాలు, విశిష్టమైనటువంటివి ఏవో నువ్వు ఎప్పుడు చూడనటువంటివి ఎన్నో రకాలైనటువంటి కళ అంటే మనసే కదా పనిచేస్తుంది. వాసనామయమైనటువంటి దేహం మనసే కదా కళల రూపంలో అనుభవిస్తూ ఉంటుంది. అందులో నువ్వు ఇవన్నీ చూస్తున్నావు అంటే అవన్నీ ఎప్పుడో ఉన్నవేగా. కాబట్టి ఎప్పుడో ఉన్నవే ఈ స్వప్నావస్థ అనేటువంటి దాంట్లో చూస్తూ ఉంటావు. అవే ఒక్కొక్కసారి నీకు జాగ్రత్తావస్థలో కూడా కనిపిస్తూ ఉంటాయ్యా అని చెప్పి, పూర్వదేహం అనేటువంటిది ఒకటి ఉందని, సూక్ష్మ శరీరం ఇహలోకంలోనూ పరలోకంలోనూ కూడా సుఖదుఖాలు అనుభవిస్తుందని, అది దేహం ఒక దేహం తర్వాత వస్తుందని, ఆ తరువాత ఈ దేహ వ్యవస్థలు అనేటువంటివి కర్మఫలాలకు అనుగుణంగా దేహ వ్యవస్థలు వస్తూ ఉంటాయి అని మనకు తెలియనటువంటి, మరణానంతరం ఏం జరుగుతుందో అనేటువంటి విషయాలు టోటల్ బ్లాంక్, ఏమీ తెలియనటువంటి వాటిలన్నింటినీ కూడా నారద మహర్షి జ్ఞాన సంపన్నుడు కాబట్టి, ఆయనకన్నీ తెలుసు కాబట్టి ఆ విధంగా చెప్తూ ఉంటాడు. అందుకనే బాబాగారు అంటాడు, ఆ శ్యామ అనేటువంటి భక్తుడు ఆయనతో ఉంటే ఆయనతో అంటాడు, నీకు నాకు 70 ఏళ్ల అనుబంధం ఉంది అంటాడు. అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు, నీకు నాకు కొన్ని వేల జన్మల అనుబంధం ఉందిరా అర్జున, అవి నాకు తెలుసు నీకు తెలియదు అంటాడు. అంటే ఏమిటన్నమాట, జ్ఞాన సంపన్నులైనటువంటి వాళ్ళకి తెలుస్తాయి, అజ్ఞానంతో ఉండేటువంటి సాధారణమైనటువంటి మానవులకి మనకు కలుగుతూ ఉండేటువంటి ఈ అనుభవాలన్నిటి వెనకాల ఇవన్నీ కూడా పూర్వజన్మల సూక్ష్మ శరీరాల్లో ఉండేటువంటి వాసనా బలాల వల్ల మనకి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఆ పూర్వ వాసనలే ప్రజెంట్ మనసుని డ్రైవ్ చేస్తూ ఉంటాయి. ఇలా డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు ఈ ప్రజెంట్ దేహంలో ఉండేటువంటి ఇంద్రియాలు పనులు చేసి ఇంకా మళ్ళీ ఆ వాసనల్ని, ఎడిషనల్ వాసనల్ని కలుపుతూ ఉంటాయి. ఆల్రెడీ మన బ్యాంకులో అకౌంట్ ₹1,00,000 ఉందనుకోండి, ఎవరో మీ తండ్రి వేసి పెట్టాడు. ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఆ ₹1,00,000 నువ్వు ఖర్చు పెట్టుకుంటూ ఉంటావు, ఆ ₹1,00,000 బట్టి నువ్వు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటావు. మళ్ళీ నువ్వు కూడా ఇక్కడ సంపాదిస్తూ ఉంటావుగా, ఇది మళ్ళీ బ్యాంకులో వేస్తూ ఉంటావుగా. అదేవిధంగా పూర్వదేహాలతో ఉండేటువంటి వాసనల ప్లస్ ఈ దేహంతో తయారు చేస్తున్నటువంటి వాసనల యొక్క పరంపర పెరిగిపోతూ ఉంటుంది. ఈ పెరగడానికి కారణం కర్మల మీద ఆసక్తితో ఫలము, ఆ ఫలంతో సంగత్వం, వాటితో ఉండేటువంటివి. ఇలా వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఈ రెండు కలిపి మళ్ళీ వచ్చే జన్మలకు కారణం అయిపోతూ ఉంటుందయ్యా. కాబట్టి నువ్వు ఇక్కడ పాయింట్ ఎక్కడికి డ్రైవ్ చేస్తున్నాడంటే నారద మహర్షి, ఏమర్రా కర్మలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండి, జహీ వదిలిపెట్టండి, సంగత్వాలు వదిలిపెట్టండి, కొత్త కార్యక్రమాలు ఆపండి. ఎప్పుడు కూడా మనసు నిశ్చలంగా, ప్రశాంతంగా, అచలంగా భగవంతుడి యొక్క నామస్మరణ చేత, భగవంతుడి యొక్క స్ఫురణ చేత ఉండాలి.
అలా అని చెప్పేసేసి గృహస్థాశ్రమ ధర్మాలని వదిలేయకూడదు. గృహస్థాశ్రమ ధర్మాలని ఆ ధర్మం కోసం మాత్రమే చేస్తూ మిగతా వాటిలన్నిటినీ కూడా మనసుకు అంటించుకోకుండా నిర్లిప్తంగా, నిష్క్రోధంగా, నిర్మమత్వంగా ఉండాలి. అందుకనే కుంతీదేవి అంటుంది, కృష్ణ యాదవులందు పాండుసుతులందు అధీశ్వర నాకు మోహ విచ్ఛేదము సేయుమయ్య ఘన సింధువు జేరడి గంగ భంగిని పాద సరోజ చింతనముపై మదీయ బుద్ధినిచ్చాదర వృద్ధితో కుదురునట్లుగా చేయుగదయ్య ఈశ్వర అంటుంది కుంతీదేవి. ఈ పాండవుల యందు, నా సుతుల యందు, ఈ పాండవుల యందు, యాదవుల యందు నా మనసు తీసి పారేసాయి, మోహాన్ని కట్ చేసాయి. ఎందుకంటే వాటితో ఉంటే వాటి కోసం ఏదో వంటాలు వాటాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, ఈ కార్యక్రమాలు చేయాలి, ఆ కార్యక్రమాలు చేయాలి, వాళ్ళతో తీర్థయాత్రలు చేయాలి, వాళ్ళతో కొత్త కార్యక్రమాలు, ఫోటోలు, ఇవన్నిటిలో చేసేసి వద్దు. మదీయ బుద్ధిని త్యాదర వృత్తితో, ఆదరమైనటువంటి వృత్తి, నా మనసు వృత్తి చేస్తూ ఉంటుంది, ఎప్పుడు పని చేస్తూ వ్యాపారం చేస్తుంటుంది మనసు. అది ఎప్పుడు కూడా భవత్ నీ యొక్క చరణాల మీదే వృత్తి కలగాలయ్యా స్వామి, అది నాకు దయచేయి అంటుంది కుంతీదేవి. అదే నారదుడు ఆ విధంగా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. తరువాత ఇంకా ఏమన్నాడంటే, మనసులో అనుభవానికి రాని విషయం ఇప్పుడు సడన్గా మనసులోకి వచ్చిందంటే పూర్వదేహంలో ఉండేటువంటివి అని చెప్పాడు. చెప్పిన తర్వాత మన ఏవ మనుష్యస్య పూర్వరూపాణి సంసతి భవిష్యతశ్చ భద్రంతే తథైవ న భవిష్యతః. మన ఏవ మనుష్యస్య పూర్వరూపాణి సంసతి భవిష్యతశ్చ భద్రంతే తథైవ న భవిష్యతః. మానవుడు ఉన్నాడుగా, ఆ మానవుడికి ఏం చేస్తూ ఉంటుందంటే తన మనస్సే తన పూర్వజన్మ వాసనల్ని బట్టి ఇటువంటి అనుభవాలు వస్తూ ఉంటాయి అని మనసు చెప్తూ ఉంటుంది. అంటే రిఫైన్ అయినటువంటి మనసు, తన మనస్సే వివిధ వాసనలను బట్టి పూర్వజన్మలో ఇటువంటి అనుభవాలు ఉన్నాయి, ఉండి ఉండొచ్చు అని మన మనసు చెప్తూ ఉంటుంది. ఉదాహరణకి మనకి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, కష్టం వచ్చేటప్పటికి అప్పుడు ఇమ్మీడియట్గా మనం ఒక మాట అంటూ ఉంటాం, ఏదో పూర్వజన్మలో ఏదో పాపం చేసుకున్నట్టున్నాను, అందువల్ల ఈ కష్టం వచ్చి పడింది అంటూ ఉంటాం చూసారా. ఏదో పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసుకున్నాం కాబట్టి ఏదో ఈ సంపద వచ్చింది అనుకుంటూ ఉంటాం చూసారా. ఈ మాటలు ఎందుకు అంటూ ఉంటాం, ఈ మనసు ఎందుకు అంటోంది ఈ మాట అంటే ఏమిటన్నమాట, పూర్వవాసనల యొక్క ఆ విధానం ఇంకా మనసులో తళక్కుమని మెరుస్తూ ఉంటుంది. అందువల్ల కష్టం వచ్చినప్పుడు ఏదో పూర్వజన్మలో పాపం చేసుకున్నామండి, ఈ జన్మలో ఆ పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసుకున్నాం కాబట్టి ఏదో భాగవతం వినగలుగుతున్నాము అనుకుంటూ ఉంటాం. అంతేగాని కొంతమంది పూర్వజన్మలో మేము అన్నీ చాలా గొప్ప పనులు చేసేసాం కాబట్టి ఇంకా మాకు భాగవతం వినాల్సిన అవసరం లేదు, భాగవతం వినడం కన్నా చాలా గొప్పదైనటువంటి కొత్త కార్యక్రమాలు మేము చేసేసాము అనుకుంటూ ఉండడం వల్ల ఈ భాగవతం కన్నా కొత్త కార్యక్రమాలు, కొత్త ఫోటోల మీదే వాళ్ళకి ఆ శ్రద్ధ ఉంటూ ఉంటుంది. ఆ విధంగా మనసే చెప్పేస్తూ ఉంటుందయ్యా. అదేవిధంగా ఇంకొక పని కూడా చేస్తుంది, ఏమయ్యో జాగ్రత్త ప్రాచీన బరిహి, ఏమిటంటే మనుష్యస్య పూర్వరూపాణి, పూర్వం ఇదివరలో అనుభవానికి వచ్చినటువంటి విషయాలనే అవే భవిష్యత్తు కూడా చెప్తూ ఉంటుందయ్యా మనసు. అదేవిధంగా నీకు పునర్జన్మ ఉందా లేదా అనేటువంటి విషయాన్ని కూడా చెప్తూ ఉంటుంది. అంటే ఉదాహరణకి మనకేంటి, శాంతంగా ఉన్నాం, భయం లేకుండా ఉన్నాం అనుకోండి, భయము, ఆ భయం అదేవిధంగా శాంతి, భయము అనేటువంటి అవస్థల్ని బట్టి ఇప్పుడు మనకి శాంతంగా ఉన్నాం అనుకోండి, ఏ విధమైనటువంటి అలజడులు లేకుండా ప్రశాంతమైనటువంటి మనసు ఏదో భగవన్నామం చేసుకుంటూ భాగవతం చదువుకుంటూ ఏదో ప్రశాంతంగా ఉంటూ నానా రకాలైనటువంటి బంధాలకి దూరంగా ఉంటూ ఆ వాసనలు అంటించుకోకుండా ఉంటూ ఏదో ఆశ్రమ ధర్మాలను, గృహస్థాశ్రమ ధర్మం కానీ బ్రహ్మచర్యాశ్రమ ధర్మం కానీ ఈ ధర్మాలని మాత్రం మారకుండా ధర్మానుష్ఠానం చేసుకుంటూ శాంతంగా ఉండేటువంటి మనోస్థితి ఉన్నప్పుడు తరువాత భవిష్యత్తులో జరిగేటువంటి శుభాలను కూడా మనసు సూచిస్తూ ఉంటుంది అని చెప్పి కొత్త విషయం ఒకటి చెప్పాడు. అంటే ఏమిటనమాట, మనం ప్రశాంతంగా ఉండి భగవంతుడినే ధ్యానించుకుంటూ భగవంతుడి యొక్క పాదాల మీదే మనసు పెట్టుకుంటూ దానిని ఎలాగ కంటిన్యూస్గా ఇంక్రీజ్ చేసుకుంటూ
ఉంటూ ఉన్నప్పుడు మన మనసు ఏం చేస్తుంది అంటే మనం చేసినటువంటి ఈ ఈ కర్మల వల్ల, అంటే భగవత్ సంబంధమైనటువంటి ఈ ఆలోచనల వల్ల, భగవత్ సంబంధమైనటువంటి ఈ శ్రద్ధతో కూడుకున్నటువంటి పనుల వల్ల మనకి శుభాలు కలుగుతాయి అని మన మనసు చెప్తూ ఉంటుంది మనకి. అదేవిధంగా భయం కూడా చెప్తూ ఉంటుంది మనసు. భవిష్యత్తులో మనకి చేసేటువంటిగో భవిష్యత్తులో నీకు ఈ విధమైనటువంటి అశుభం కలగడం కూడా జరగడానికి అవకాశం ఉంటుంది అని కూడా మనసు చెప్తూ ఉంటుంది. అందుకనే చూసారా మనకి సిక్స్త్ సెన్స్ అంటూ ఉంటారు. ఆ సిక్స్త్ సెన్స్ ఏంటంటే ఈవేళ ఏదైనా జరుగుతుందేమో, ఈవేళ చాలా మంచి జరుగుతుందేమో అనేటువంటి సిక్స్త్ సెన్స్ అనేటువంటి విషయం ఒకటి ఉంది చూసారా కాన్సెప్ట్. అది దాని గురించి చెప్తున్నాడు. అంటే ఏంటి, శాంతి భయం లాంటి అవస్థలను బట్టి మనం నిరంతరము భయపడిపోతూ ఉంటే, నిరంతరము కూడా శంకిస్తూ ఉంటే, నిరంతరము కూడా ఏదో ఒక దీనితో ఉంటే భవిష్యత్తులో అశుభం కలుగుతుంది అని చెప్తుంది మనసు. అందువల్ల నువ్వు సుఖంగా ఉండు, హ్యాపీగా ఉండు, సంతోషంగా ఉండు, డోంట్ హ్యావ్ ఎనీ నెగిటివ్ ఆస్పెక్ట్స్ అనేటువంటిది డెవలప్ చేసుకుంటూ ఉంటే నీకు శుభం జరుగుతుంది. అయ్యో ఏదో అయిపోతుందో, అది అయిపోతుందేమో, ఇది అయిపోతుందేమో అనేటువంటి భయంతో ఉంటే భవిష్యత్తులో నీకు జరగబోయేటువంటి అశుభాన్ని ఇండికేట్ చేస్తోంది నీ మనసు. శాంతంగా ఉంటే మంచి శుభం కలుగుతుంది అని నీ మనసు ఇండికేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మనస్సు అతి స్వచ్ఛం. ఇప్పుడు సపోజ్ ఈ శాంతి కానీ, ఈ భయం కానీ, ఈ కోరికలు కానీ, ఈ కొత్త కార్యక్రమాలు, కొత్త ఫోటోలు, వీటి మీద ఏ ఇంట్రెస్ట్ లేకుండా భగవంతుడి యొక్క పాదాలు, భగవంతుడికి సంబంధించినటువంటి శ్లోకాలు, ఆలోచనలు, ఆ మంత్రాన్ని ఆలోచించుకుంటూ దానికి సంబంధించినటువంటి విషయాన్నే చూసుకుంటూ భగవత్ మహానుభావులైనటువంటి వాళ్ళ యొక్క చరిత్రలు, వాళ్ళ యొక్క ఇది వింటూ మన కాలం అంతటినీ కూడా దాంట్లో కలిపి చేస్తున్నప్పుడు అప్పుడు మన మనసు నిర్మలంగా ఉంది అనుకుందాం. ఇవి కూడా ఇన్ఫర్మేషనే. ఈ ఇన్ఫర్మేషన్ కూడా నిర్మలం అయిపోవాలి. ఏ విధమైనటువంటి అలజడిని, అశాంతిని, లేకపోతే కోరికల్ని, కొత్త కొత్త కార్యక్రమాల్ని ప్రేరేపించకూడదు ఇవి. అలాగా ఎంత భగవత్ సంబంధమైనటువంటి విషయాలు కూడా వింటూ ఉన్నప్పుడు కొత్త కార్యక్రమాలు చేయాలి, కొత్త ఫోటోలు చేయాలి అనిపిస్తూ ఉంటుంది. అది నిర్మలమైనటువంటి మనసు కాదు, మలినమైనటువంటి మనసు అవుతుంది. కాబట్టి నిర్మలంగా ఏ విధమైనటువంటి ఆ ప్రొవకేషన్స్ లేకుండా నిర్మలంగా మనసు కానీ ఉన్నట్లయితే అప్పుడు ఆ మనసే ఏమిటి చూపిస్తుందంటే తథైవ నభవిష్యతః, నీకు పునర్జన్మ లేదు అని చెప్తుందయ్యా నీ మనసు అన్నాడండి. అంటే ఒక్కొక్క స్టేజ్లోంచి ఎలా తీసుకొచ్చాడో చూడండి. అంటే ఏమిటన్నమాట, మనిషి యొక్క మనసు పూర్వదేహంలో ఉండేటువంటి మనిషి యొక్క డిజైర్స్ని బట్టి, వాసనని బట్టి, సంస్కారాలని బట్టి కొత్త దేహం ధరించినటువంటి వాడి ప్రవర్తన ఉంటుంది. కొత్త దేహం ధరించినటువంటి ఇంద్రియాల వల్ల వచ్చేటువంటి పనుల వల్ల సుఖసుఖాలు అనుభవిస్తూ ఉంటాడు. పాత దేహం వల్ల వచ్చేటువంటివి ఉంటుంది. ఈ విధంగా ఉండేటువంటి స్థితి ఒకటి ఉంటుంది. కాబట్టి నువ్వు చెయ్యవలసినటువంటి పని ఏమిటి అంటే ఈ కర్మల మీద ఆసక్తి, దానితో క్రియాకలాపాలు, దానితో సంగత్వం, దానితో ఫలం, ఆ ఫలాన్ని యొక్క సంగత్వాలు, సరే ఫోటోలు, ఇవన్నీ చేసేస్తూ ఉండేటప్పటికీ నీకు అవే నిండిపోయి ఉన్నప్పుడు ఆ పనులు రిపీట్ చేయాలి అనేటువంటి దేహాల్లోకి వెళ్ళిపోతూ ఉంటావు. అది ఒకటి, నెంబర్ 1. ఇక నెంబర్ 2, ఒక్కొక్కసారి నీ మనసు నీకు ఒక అద్భుతమైనటువంటి స్వరూపాన్నో, అద్భుతమైనటువంటి విషయాన్నో, లేకపోతే ఒక మంత్రం యొక్క స్ఫురణ కూడా నీ మనసులో కలిగింది అంటే అది కూడా పూర్వజన్మలో నువ్వు చేసుకున్నటువంటి ఆ అనుభవమే ఆ విధంగా నీకు కనిపించేటట్టు, ఈ జన్మలో కనిపించేటట్టు చేస్తుందయ్యా. కాబట్టి నువ్వు స్పెసిఫిక్గా నమ్మవలసినటువంటి విషయం ఏమిటి అంటే పూర్వదేహంలో ఉండేటువంటి సూక్ష్మ శరీరం వల్ల ఈ రకాలైనటువంటి స్థితులకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విషయం నువ్వు తెలుసుకున్నట్టయితే ఈ దేహంతో, ఈ మనసుతో, ఈ కాలంలో, ఈ దీంట్లో నువ్వు ఏం చెయ్యాలి అనేటువంటి స్వతంత్రత నీకు వస్తుందయ్యా. కాబట్టి నువ్వు ఆ విధంగా చెయ్యాలి అని చెప్తూ ఇంకొక మాట ఏమన్నాడు అంటే, నువ్వు ప్రశాంతంగా ఉంటే, ప్రశాంతమైనటువంటి మనసు ఉండి కొత్త కార్యక్రమాలు ఏమీ లేకుండా ప్రశాంతంగా భగవద్ధ్యానంతో నువ్వు ఎక్కడున్నా సరే
ఆ ప్రశాంతమైనటువంటి మనసుతో నిరంతరము భగవద్ధ్యానంతో కానీ నువ్వు ఉన్నట్లయితే నీకు శుభం కలుగుతుంది. అదేవిధంగా భయం కానీ లేకపోతే అశాంతి కానీ రకరకాలైనటువంటి ఆలోచనలతో కానీ ఉన్నట్లయితే నీకు అశుభాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి భగవద్ధ్యానం అనేటువంటి క్రియ చేస్తున్నప్పుడు శుభం కలుగుతుంది, బాగానే ఉంది. ఇప్పుడు అది కూడా మానేసి నువ్వే పరమాత్మ స్వరూపము అనేటువంటి ఆ పరమాత్మే నీలో లీనమైపోయాడు, నువ్వే పరమాత్మ స్వరూపంగా అయిపోయావు, నువ్వే జ్ఞానస్వరూపంగా ఉన్నావు అనేటువంటి పరమ నిర్మలమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు నీకు తథైవ న భవిష్యతః, నీకు భవిష్యత్ అంటే నీకు ఇంకా జన్మ అనేటువంటిది ఉండదయ్యా. కాబట్టి అటువంటి స్థితిని కూడా నీ మనసు సూచిస్తోంది అన్నాడు. అంటే మనసు యొక్క గొప్పతనం చూడండి. భయాన్ని, అశుభాన్ని, పునర్జన్మ రహితమైనటువంటి స్థితిని అన్నిటినీ కూడా మనస్సు నీకు స్ఫురింపజేస్తూ ఉంటుంది. కాబట్టి భద్రంతే రాజా నీకు మంగళమగుగాక అని నారద మహర్షి చెప్పాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.